నా ఏకలు వేకండి, నా ఏకలు వేకండి. మీ పరిస్థితి తెలుసుకుంటుంటే ఉందరా నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ బస్. శ్రీరెడ్డి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సినిమాలతో ఫేమస్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోవడంతో యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయింది. అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా రీసెంట్ గా నారా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అది భరించలేని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. దాంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన శ్రీరెడ్డిని సిఐ గారు ప్రశ్నించి అనంతరం 41A నోటీసులు ఇచ్చారు. అసలు శ్రీరెడ్డి వారి పోస్టులు ఎందుకు పెట్టారు? హీరోయిన్ అవ్వాలనుకున్న ఆమె ఆ ఫీల్డ్ లో ఎందుకు రాణించలేకపోయారు? నిజంగానే ఈమె కాస్టింగ్ కౌచ్ కి బలైందా? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. శ్రీరెడ్డి అసలు పేరు విమలారెడ్డి. ఈమె 1984 సంవత్సరం జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలోని కాంకిపాడులో జన్మించింది. తండ్రి వెంకటరెడ్డి, తల్లి పుష్పవతి. శ్రీరెడ్డి తన చదువులన్నింటినీ కాంకిపాడులోని ప్రాథమిక పాఠశాలలోనే పూర్తి చేసింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్రీరెడ్డి చిన్నప్పటి నుండి తను అనుకున్నది జరగాలనే స్వభావం కలిగి ఉండేది. తాను ఇంటర్ చదవడం పూర్తవగానే చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లిదండ్రుల మీద ఆర్థికంగా డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ఓ బ్యూటీ పార్లర్ ని ఓపెన్ చేసింది. అందులో పని చేస్తూ ఉండంగానే తన బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుండేది. తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇష్టానికి అన్ని పనులు చేయడం లాంటివి చేసేది శ్రీరెడ్డి. ఆమె తప్పుదారిలో వెళ్లటం చూసిన ఆమె పేరెంట్స్ శ్రీరెడ్డికి పెళ్లి చేసేస్తే దారికి వస్తుందని బలవంతంగా ఆమెను ఒప్పించి పెళ్లి చేసేశారు. మొదట్లో భర్తతో కాపురం బానే చేసిందామె. స్వతంత్ర భావమున్న ఈమె భర్తతో అడ్జస్ట్ అవ్వలేకపోయింది. దీంతో పాప పుట్టిన తర్వాత భర్త నుండి విడిపోయింది. ఈమె కూతురు ఇప్పుడు మెడిసిన్ చదువుతుందని, శ్రీరెడ్డిని తల్లిగా యాక్సెప్ట్ చేయకుండా తన తండ్రి దగ్గరే పెరుగుతుందని చెప్పొచ్చు. భర్త నుండి విడిపోయిన తర్వాత అక్కడ ఉండలేక 2008లో కొంతమంది స్నేహితుల సహాయంతో హైదరాబాద్ లో ఏదైనా జాబ్ చేసుకోవచ్చని హైదరాబాద్ వచ్చేసిందామె. ఎలాగైనా ఎవ్వరి సహాయం లేకుండా ఎదిగి చూపించాలని అనుకుంది. అలా జాబ్ల కోసం తన వేటని మొదలెట్టింది. దొరికిన చిన్న చితక పనులన్నీ చేసుకుంటూ వచ్చింది. ఓ సంవత్సరం పాటు అలా గడిపాక 2009లో జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ని ఓపెన్ చేశారు. అందులో యాంకర్ల కోసం ఆడిషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సాక్షి ఛానల్లో చేరిన వెంటనే విమలాగా ఉన్న తన పేరుని శ్రీలేఖగా మార్చుకుంది. చాలా ఫ్యాషనబుల్ గా టాటూలు వేయించుకుని పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ కొద్ది రోజుల్లోనే సాక్షి ఛానల్లో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. యాంకర్ గా జాబ్ చేస్తూనే అప్పుడప్పుడు అమ్మా నాన్నలకు కూడా డబ్బులు పంపిస్తుండేది. ఇంతవరకు శ్రీరెడ్డి లైఫ్ బానే సాగింది. కానీ కొంతమంది ఫ్రెండ్స్ శ్రీరెడ్డిని "నువ్వు బాగున్నావు, హీరోయిన్ గా ట్రై చేయి" అని ప్రోత్సహించేవారు. ఇంకేముంది, తాను చేస్తున్న యాంకర్ ఉద్యోగానికి ఏకంగా రిజైన్ చేసేసి సినిమాల మీద ఉన్న ఆకర్షణతో ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టింది. కానీ తిరిగి తిరిగి చెప్పులెరగాయే తప్ప ఒక్క అవకాశం కూడా రాలేదు. ఉద్యోగం కూడా మానేసి రావడంతో ఎంతో కసిగా ఎన్ని దారులుంటే అన్ని దారుల్లో ప్రయత్నించింది శ్రీరెడ్డి. అప్పుడే గోవిందవర్మ దర్శకత్వంలో గీతామాధురి భర్త అయిన నందుతో నేను నాన్న అబద్ధం సినిమాలో 2010లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలా శ్రీలేఖగా ఉన్న తన పేరుని శ్రీరెడ్డిగా మార్చుకుంది. ఆ మూవీ 2011లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మళ్ళీ ఛాన్సుల కోసం తన ఫోటో ఆల్బమ్స్ ని పట్టుకొని సినిమా ఆఫీసుల వెంట తిరగడం మొదలెట్టింది. అలా 2 ఏళ్లు తిరిగాక శేఖర్ సూరి డైరెక్షన్ లో అరవింద్ 2లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఆ మూవీ 2013లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత జిందగీ అనే మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిందామె. ఆ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కూడా కాలేదు. ఆ తర్వాత శ్రీరెడ్డికి సినిమాల్లో ఛాన్సులే రాలేదు. ఆయన పట్టువదలని విక్రమార్కుళ్ళ ఛాన్సుల కోసం ట్రై చేస్తూనే ఉండేది. కొంతమంది ఈమెకు ఛాన్సులు ఇస్తామని అబద్ధం చెప్పి శారీరకంగా వాడుకొని వదిలేయడం, ఇంకోవైపు ఇంట్లో వాళ్ళు వద్దన్నా సినిమాల్లోకి వెళ్ళిందని వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడకుండా ఉండటంతో ఇవన్నీ ఈమెను డిప్రెషన్ కి తీసుకెళ్లాయి. అప్పుడే ఈమెకు బిగ్ బాస్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అలా ఆ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని శ్రీరెడ్డి అనుకుంది. అయితే బిగ్
బిగ్ బాస్ లోకి వెళ్తేనైనా నేమ్ ఫేమ్ వచ్చి సినిమాల్లో చేయొచ్చనే ఆశతో ఈమె ఆ ప్రోగ్రామ్ కి ఓకే చెప్పింది. కానీ అందులోకి వెళ్లాలంటే హీరో నాని ఈమెతో బెడ్ షేర్ చేసుకోవాలని కమిట్మెంట్ కూడా అడిగాడని ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందులో నిజమెంతో తెలియదు గాని అప్పటి నుంచి ఆమె అందర్నీ ఏదో రకంగా తన మాటలతో రెచ్చగొడుతుండేది. ఓ పక్క ఛాన్సులు కూడా రాకపోవటంతో కొంతమంది ఛాన్సులు ఇస్తామని ఈమెను శారీరకంగా వాడుకోవడంతో శ్రీరెడ్డి కుమిలిపోయి తనలో కసి కోపం ఎక్కువైపోయాయి. ఓ రోజు సడన్ గా మీడియా ముందుకొచ్చి తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా నోరు విప్పింది. ఇక శ్రీరెడ్డి తనలాంటి చాలా మంది అమ్మాయిల్ని తెలుగు సినీ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు, నటులు, టెక్నీషియన్లు సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని శారీరకంగా వాడుకుంటున్నారని, ఎరా పనయ్యాక మొహం చాటేస్తున్నారని, దీంతో ఏళ్ల తరబడి ఎంతో మంది అమ్మాయిలు బలవుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తనతో సెలబ్రిటీలు చేసిన చాట్స్ ని, వారితో దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామె. దీంతో యూట్యూబ్ ఛానల్స్ లోనూ అటు శాటిలైట్స్ ఛానల్స్ లోనూ ఈమెను పిలిపించి గంటల తరబడి ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు. ఈమె మాటలకు చాలా మంది జాలి చూపుతూ తన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో లక్షల మంది జాయిన్ అయ్యారు. 11 సంవత్సరాలు శ్రమిస్తే రాని కీర్తి శ్రీరెడ్డికి కొద్ది రోజుల్లోనే వచ్చేసింది. అతి తక్కువ టైంలో ఎవ్వరికీ దక్కనంత క్రేజ్ ని అందుకుంది. ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. దీన్నే ఆసరాగా తీసుకొని సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ ని చేస్తూ రచ్చ చేస్తుంటుంది శ్రీరెడ్డి. అంతేకాదు ఒక కుకింగ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసి తరచూ అందాల విందు చేస్తూ వీడియోలని, ఫోటోలని అప్లోడ్ చేస్తుంది. అదొక్కటే కాదు, అప్పుడప్పుడు బూతుల రచ్చ కూడా చేస్తుంటుంది. ఇక సినిమా సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను కూడా అస్సలు వదలదు. ఈమె ఒకప్పుడు యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పుడు కేర్ ఆఫ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇప్పటికీ నా పేరు చెప్తే చాలు సోషల్ మీడియా షేక్ అవుతుంది అంటుంది శ్రీరెడ్డి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటుంది. అంతేకాదు తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళ పిక్స్ ని, చాట్ ని పెట్టుకుని డబ్బుల కోసం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిందనే ఆరోపణలు కూడా ఆమెపై వచ్చాయి. ఆ విషయం తెలిసిన ఉద్యమ సంఘాలు అప్పటి వరకు ఆమెకు చేసిన సపోర్ట్ నుండి అర్ధాంతరంగా తప్పుకున్నాయి. ఆ తర్వాత ఉన్నట్టుండి శ్రీరెడ్డి మాయమైపోయింది. హైదరాబాద్ ని వదిలి చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్కడ సొంతంగా ఇల్లు, కారు కొనుక్కుంది. అక్కడ చాలా లగ్జూరియస్ లైఫ్ ని గడిపింది. దానికి కావలసిన డబ్బు కొంతమంది సెలబ్రిటీలను బ్లాక్మెయిల్ చేసి సంపాదించిందని సమాచారం. అయితే శ్రీరెడ్డి చెన్నైలోనూ కామ్ గా ఉండకుండా రాఘవ లారెన్స్, విశాల్, శ్రీకాంత్, ముఖ్యమంత్రి కొడుకైన ఉదయనిధి స్టాలిన్ ఇలా అనేక మంది సినీ ప్రముఖుల మీద కూడా సంచలన ఆరోపణలు చేస్తూ వివాదాన్ని సృష్టించింది. ఈమె చేసే వ్యాఖ్యలు పరిమితి తప్పి ఉండటంతో చాలా సార్లు అనేక కేసుల్లో ఇరుక్కుందామే. కొంతమంది చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు శ్రీరెడ్డికి. దానికి శ్రీరెడ్డి మాత్రం ఇవన్నీ నేను చిన్నప్పుడే చూసేశాను, మీరు నన్ను భయపెట్టలేర్రా అంటూ రివర్స్ కౌంటర్ కూడా ఇస్తుంటుంది. కానీ శ్రీరెడ్డి చేసే సోషల్ మీడియా పోస్టులు శృతిమించటంతో ఈసారి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూర్చొంది. సో ఇప్పటి నుంచైనా ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.